ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, స్తుతి 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 స్తుతినైనా రాత్రంతా కాచి కాపాడి మీరు ఏకలసాటిని భద్రపరిచి మరొక దినం ఇచ్చావు. కోటి స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి. మీ కృప మాపై ఉంచి దీవించి ఆస్వాదించమని, అన్ని విషయాల్లో తోడుగా ఉండమని, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారని కూడా మీరే జ్ఞాపం చేసుకొని దర్శించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. ఆయన మనకి కేడుముగాను అతిశయాస్పదముగాను మన తల ఎత్తువానిగాను ఉంటాడంట. ప్రియులారా, భక్తుడు దేవుడిని ఈ 3 విషయాల్లో కోరి ప్రార్థిస్తూ ఉన్నాడు. కేడుము అంటే దేవుడు మనకు ప్రొటెక్షన్గా ఉంటాడు, కాపుదలుగా ఉంటాడు ఈ రోజంతా. అంతేకాదు అతిశయాస్పదంగా ఉంటాడు, మనల్ని గర్వపడేటట్టు చేస్తాడు. దేవునికి మహిమ కలుగాక. మరి ఇంకోటి తల ఎత్తువానిగా చేస్తాడు. అంటే అన్ని విషయాల్లో దీవించి ప్రజల ఎదుట హెచ్చించి ఆయన మహిమ పొందుతాడంట. దేవునికి మహిమ కలుగాక. మనం అన్ని విషయాల్లో దీవించబడి ఆశీర్వదించబడి ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ 3 విషయాల్ని దేవుని కృపచేత మనం పొందుకొని దీవించబడి ఆయన మహిమపరచుదుం గాక. ఆమేన్. ఈరోజు ప్రయాణంలో ఆయన కాపుదలు ఉండను గాక. ఈరోజు మనం చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ ఆయన దీవెన ఉండను గాక. ఈ రోజునైనా తండ్రి మమ్మల్ని అభిషేకించండి. ఈరోజు ఆరోగ్యం కలిగజేయండి. ఆర్థిక సంబంధమైన దేవునితో నింపండి ప్రభువా. అద్భుతం జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి సమస్తాన్ని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.